స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత వారి జీవితంలో వచ్చిన మార్పులను, వారి జీవన శైలిని తెలియజేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం ద్వారా మన పిరమిడ్ మాస్టర్లు. పత్రిజీ సాంగత్యంతో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు విని, ఎన్నో పుస్తకాలు చదివి వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకొని ఎంతోమంది ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తున్న పిరమిడ్ మాస్టర్ల యొక్క ఆధ్యాత్మిక ప్రయాణమే ఈ స్పిరిచువల్ జర్నీ. ఈరోజు మనకు వారి యొక్క స్పిరిచువల్ జర్నీని ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత వారి జీవన విధానాన్ని పూర్తిగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఒక పిరమిడ్ మాస్టర్ గణేష్ గారు. వీరు జగద్గురు పత్రిజీ టీంని ప్రారంభించి పిరమిడ్ మాస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో జూమ్ కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి వారు తెలుసుకున్న జ్ఞానాన్ని అందిస్తున్నారు. వారితో మాట్లాడి వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని విందాం మనం. నమస్కారం గణేష్ గారు. సార్ నమస్తే నమస్తే నమస్తే. ముందుగా పిఎంసి ప్రేక్షకులకి మన అందరి గురువైన బ్రహ్మఋషి పత్రి గారికి నమస్కారం చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్. గణేష్, మీ గురించి, మీ కుటుంబం గురించి చెప్తారా? ఓకే సార్, నా పేరు గణేష్ అండి. నేను వెస్ట్ గోదావరి తణుకు మాది. మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు గారు, మా అమ్మగారి పేరు మంగతయ్యారు గారు, మా వైఫ్ పేరు వచ్చేసి నవీన్ రత్నబాబు, నా కూతురు వచ్చేసి వర్షిణి, తమ్ముడు పేరు అయ్యప్ప స్వామి. వావ్. తమ్ముడు కూడా ఇద్దరు కూతుర్లు ఉన్నారు, వాళ్ళ వైఫ్ పేరు వరలక్ష్మి. ఇది మీ టోటల్ కుటుంబం? ఎస్ సార్. రైట్. అంటే మీ చిన్ననాటి నుంచి మీ కుటుంబం అంతా ఎలా ఉండేది ఇంట్లో? యాక్చువల్లీ పూజలు గట్టా చేసుకుంటూ నార్మల్గా ఉండేది, అందరిలాగానే నార్మల్గా ఉండేది. అలా కంటిన్యూ చేసుకుంటున్నప్పుడు నాకు 2017లో మనకి యూట్యూబ్ ఛానల్లో ఒకసారి నాకు స్పిరిచువల్ రియాలిటీ ఒక వీడియో తగిలింది. అది చూస్తా నాకు తెలియకుండానే నేను ధ్యానంలోకి వచ్చేసాను. పిరమిడ్ ధ్యానానికి పరిచయం అనేది ఒక యూట్యూబ్ ఛానల్ స్పిరిచువల్ రియాలిటీ వీడియో ద్వారా ధ్యానం అనేది పరిచయం అయింది. ఎస్ సార్, ఎస్ సార్. రాత్రి నైట్ 11 ఆ టైంకి నేను వీడియోస్ చూస్తుంటే కరెక్ట్గా వచ్చింది. అది నాకెందుకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. ఆ ఇంట్రెస్ట్ ఎలాగైపోయిందంటే నాకు అప్పటికి ఇంకా సరైన గైడెన్స్ కూడా లేదు. చూపులేట్ ఎదురుగా కూర్చేసి చేసేసుకుంటూ ఉండేవాడిని, అలవాటు అయిపోయింది. అది అలాగే చేసుకుంటూ కూర్చునేవాడిని. ఒకరోజు అనుకోకుండా నేను యాక్చువల్లీ ఏం జరిగిందంటే, వెస్ట్ గారు తణుకు మా ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, మా అత్తయ్య మా నాన్నగారు వాళ్ళ చెల్లి కూడా మెడిటేటరు, అక్కడ మెడిటేషన్ సెంటర్కి వెళ్తున్నానని చెప్పి నాకు చెప్పారు. చెప్పగానే నేనేం చేశానంటే నేను వస్తానని చెప్పి వెళ్ళిన తర్వాత నన్ను పిరమిడ్ దగ్గర కూర్చోబెట్టింది ఆవిడే ఫస్ట్ టైం. కూర్చోబెట్టిన తర్వాత 2017 సార్. 2017లో మీరు తెలుసుకున్నాక వాళ్ళు అప్పుడు మీకు మెడిటేటర్స్ ఉన్నట్టు పరిచయం అయింది? అవునండి. ఓహో, గ్రేట్. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. నేను ఫస్ట్ సిట్టింగ్లోనే 1 అవర్ కూర్చుని పోయాను పిరమిడ్ దగ్గర. అయితే ఆవిడ ఏం చేస్తుందంటే, నేను ఏదో 5 మినిట్స్ చేస్తానో లేచిపోతాను, నా పక్కనే కూర్చుని ఉంది. కూర్చొని చూసి నన్ను రే బాబు గణేష్ లెగ్ అని చెప్పి అప్పుడు లెగ్ కొడితే నేను చూసేవాడికి 1 అవర్ టైం అయిపోయింది. అప్పటికే నాకు ఇక్కడ కలర్స్ కనిపిస్తాం, అటువంటివన్నీ కూడా ఒక స్టేజ్కి వెళ్ళిపోయాను నేను. అంటే మీరు ఫస్ట్ సిట్టింగ్లోనే 1 అవర్ కంటిన్యూ కూర్చున్నారు, పిరమిడ్ ధ్యానం చేయడం అదే ఫస్ట్ టైం? ఎస్ సార్. మరి ఇప్పుడు పిరమిడ్ ధ్యానం చేశారు, మీ కలర్స్ కనబడ్డాయి, తర్వాత పిరమిడ్లో ఉన్నారు, స్పిరిచువల్ రియాలిటీ చూశారు, రైట్? ఇప్పుడు ఈ ధ్యానం తర్వాత మీరు ఆ అనుభవాలతో అర్థం చేసుకున్నది ఏంటి? లైఫ్ అన్నది పర్టికులర్గా మనం చాలామంది ఏమనుకుంటామంటే, తల్లిదండ్రులు వల్ల వచ్చేసాం మనం ఇక్కడ, వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఏదో ఒక జాబ్ చేసేసి మనం ఒక ఇల్లు కట్టేసుకుంటే సరిపోతుంది అన్న టైప్లో ఫీల్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు. కానీ ఒక లైఫ్ పర్పస్ తెలియాలంటే ధ్యానంలోకి రావాలి సార్. ధ్యానంలోకి వచ్చినాక ఇది అర్థమైందా? ఎస్ ఎస్. అప్పటిదాకా నేను కూడా భౌతికంగా అన్ని మామూలుగా జాబ్ చేసుకుంటా ప్రశాంతంగా ఏంటంటే నా పని నేను చేసుకుంటా. కాకపోతే అప్పుడు కూడా ఏదో చిన్న కుదిరితే హెల్ప్ చేసేవాడిని, నార్మల్గా ఉండేవాడిని. కానీ జీవిత సత్యం తెలియాలంటే ధ్యానంలోకి వచ్చాకే తెలిసింది. అసలు చిన్న చిన్న సహాయ సహకారాలు చేస్తుండే అప్పుడు చేసేవాడిని. మరి ఇంట్లో పూజలు పునస్కారాలు ఉన్న మీరు ధ్యానంలోకి వచ్చినాక ఏం అర్థమైంది మీకు? ఆధ్యాత్మికత అంటే ఏం అర్థం చేసుకున్నారు? అంటే ఇక్కడ వరకు ఏంటంటే, అప్పటిదాకా ఏమయ్యేదంటే గుడిలో దేవుడు ఉన్నాడు, దేవుడికి నమస్కారం పెట్టాలి, అప్పుడే మన మాట వింటాడు అన్న టైప్లో ఉండి నేను చివరికి ఏంటంటే మనలో దేవుడు ఉన్నాడని పత్రిక గారి ద్వారా తెలుసుకున్నాను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అల్టిమేట్. మీరు అనుభవపూర్వకంగా మీ ధ్యాన అనుభవాల ద్వారా మీరు తెలుసుకున్నది ఏంటి? నేను యాక్చువల్లీ ఏంటంటే 2017లో జాయిన్ అయిన తర్వాత మా అత్తయ్య చెప్పిన విషయం ఏంటంటే,
ఇక్కడైతే పిరమిడ్ సెంటర్ ఉంది, మాకు ఉండదు కదా అని చెప్పి అన్నాను నేను. ఆవిడకి అప్పుడు తణుకులోను పిరమిడ్ సెంటర్లో మల్లికార్జున నగర్ మల్కాజ్గిరిలో ఒక పిరమిడ్ సెంటర్ ఉందని చెప్పి చెప్పారు. చెప్పగానే ట్విస్ట్ ఏంటంటే అది మా ఇంటి వెనకాలే ఉంది. ఓహో, ఆ విషయం నాకు తెలియదు. రైట్. ఆ తర్వాత నేను చూసుకుని వెళ్ళాను. తర్వాత శ్రీదేవి మేడం ద్వారా, రవీంద్రనాథ్ సార్ ద్వారా మెడిటేషన్ నేర్చుకున్నాను. ఒక 30 days బాగానే చేశాను. ఆ తర్వాత ఒక ఆయన ఏమన్నాడంటే, మీరు పూజలు గట్టా మానేస్తారా, భగవంతుని నమ్మరా, అదా ఇదని క్వశ్చన్స్ చేశారు. నాకు అప్పుడు ఆన్సర్ చెప్పేవాళ్ళు ఎవరు దొరకలేదు. సరే ఇదైతే రాంగ్ రూట్లో ఉందని చెప్పేసి మానేసా. మానేసిన తర్వాత 2020లోను నాన్నకి అమ్మకి బాగాలేనప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఏంటంటే, వాళ్ళిద్దరిని చూసినప్పుడు నాకేంటంటే, జీవితం అంటే ఇంతే కదా, మనం ఎన్నో చేస్తూ ఉంటాం కానీ చివరికి హాస్పిటల్కి రావాలి కదా, ఇది రాకుండా ఉంటాకి ఏం చేయాలని చెప్పి ఆలోచన ఒకటి వచ్చింది నాకు. అక్కడ బిగిన్ అయింది. అక్కడ ఆలోచన వచ్చినప్పుడు నాకేంటంటే, చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది, ఏదన్నా సంపూర్ణంగా చేస్తా, మధ్యలో బ్రేక్ చేయను. అప్పుడు నా జీవితంలో అంటే ఆ రోజు నాకేమనిపించిందంటే, ఓకే ఈ రోజే నా జీవితం ఎండ్ అనుకో, అప్పుడు నేను చేయలేని పనులు ఏమున్నాయని లిస్ట్ రాసుకున్నా. ఆ రోజే రాసుకునేటప్పటికి నాకు ఒక మెడిటేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి క్వశ్చన్ మార్క్ పడ్డది. జీవితం అన్నీ చూసేసాను నేను, అన్ని రకాలు చూసేసాను. మంచి జాబ్ చేసుకున్నాను, అన్ని రకాలుగా బాగుంది, పిల్లలు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇది ఎందుకు చేయలేదు నేను? అసలు దీని సంగతి ఏంటో చూద్దాం అని చెప్పేసి యాక్చువల్లీ నేను అప్పుడు రాగానే, ఊరి నుంచి రాగానే మళ్ళీ పిరమిడ్ సెంటర్కి వెళ్ళి ఆ మేడంకి సార్కి చెప్పి కలుసుకుని పైకి జస్ట్ పిరమిడ్ని చూశానండి. పిరమిడ్ చూసినప్పుడు ఇలా చూసి నేను చెప్పా, ఇది నిజమైతే 10 మందికి చెప్తా, నిజం కాదు 100 మందికి చెప్తా, ఇది సంగతి అని చెప్పి లోనికి వెళ్ళి కూర్చున్నాను సార్. కూర్చున్న తర్వాత అలా కూర్చునేవాడిని అంతే. ఒక 1 hour కూర్చునేవాడిని, 2 hours కూర్చుని, 3 hours కూర్చుని. 60 రోజుల్లో నాకు ఇన్నర్ వాయిస్ అనిపించింది. 60 days రెగ్యులర్గా చేశారా? 60 days చేసేవాడికి 60 రోజుకి ఇన్నర్ వాయిస్ వినిపించింది. ఆ ఇన్నర్ వాయిస్ కూడా నాకు అప్పటిదాకా కూడా ఒక ఇన్నర్ వాయిస్ ఉంటుంది, మనకి ఇలా వినిపిస్తుంది అని కూడా తెలియదు నాకు. అయితే ఏం జరిగిందంటే, నేను కూర్చున్నాను. అయితే ఇన్నర్ వాయిస్ స్టార్టింగ్ ఏంటంటే, జస్ట్ ఇక్కడి నుంచి నాభి నుంచి స్టార్ట్ అయింది ఒక వాయిస్. ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది. ఏంటంటే 7th క్లాస్లో కూడా డౌట్ ఉండేది. ఏంటంటే, ఇన్ని లోకాలు ఉండగా మనం భూలోకంలోకి ఎందుకు వచ్చాం, అసలు ఏ పని చేస్తాకు వచ్చాం, అంటే ఎడ్యుకేషనా జాబా అన్నది పక్కన పెట్టండి, అసలు ఏ పని చేస్తాకు వచ్చాం అన్న ఆలోచన ఉండేది అప్పుడు 7th క్లాస్లో. అది మనం ఎవరికైనా చెప్పాం, ఈడెవడో పెచ్చోళ్ళ ఉన్నాడని చెప్పి పట్టించుకునేవాడిని కాదు. కానీ ఏదో తప్పనైతే ఉండేది, జాబ్ చేసినా ఏ చేసినా సరే ఒక తప్పనైతే ఉండేది. ఏదో మనకి ఏదో ఒక మిస్ అవుతుంది, మన జీవితంలో మనం చేయని పాయింట్ ఏదో ఉందని చెప్పేసి ఒక తప్పన ఉండేది. చేయాల్సింది ఏదో అవుతుంది, మిస్ అవుతుంది, అంటే మనం ఒక పని అయితే చేస్తలేదు అన్న లెక్క ఆలోచన ఉండేది. అట్లన్నిటికి ఆన్సర్ అన్ని చేస్తున్నాం కానీ ఒక పని అయితే చేస్తాం, అదేంటో తెలియదు. ఓఫో, చేయాల్సింది చేయట్లేదు అనేది భావన అయితే వచ్చిందండి. గ్రేట్. అప్పుడే అయితే ఇన్నర్ వాయిస్ ఎప్పుడైతే నాకు క్వశ్చన్ ఏంటంటే, గమ్ముని అప్పుడు 7th క్లాస్లో మనం ఎందుకు వచ్చాం, ఈ భూలోకంలోకి ఎందుకు వచ్చాం, ఏ పని చేస్తాకు వచ్చాం, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, తర్వాత నేను 2013 వరకు జాబ్ చేసాను. తర్వాత 30 నుంచి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్లో కస్టమర్స్ కూడా ఏం చేస్తారంటే, మా కొద్ది ఫ్రీ టైం దొరికింది అనుకోండి, ఏదో వాళ్ళ కష్టసుఖాలు అవి చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేటప్పుడు మనం ఏం అనలేక సరే అని విన్న తర్వాత ఏం చెప్పేవాడిని అంటే, మనిషి అన్న కష్టాలు ఉంటాయండి, పోయాక స్వర్గం ఉంటుంది కదా, చూసుకుందాంలే అనివ్వండి. అయితే స్వర్గంలో చూసుకుందాంలే అనేటప్పటికి వాళ్ళు నవ్వేవారు, నేను నవ్వేసి ఊరుకునేవాడిని. అయితే ఎప్పుడైతే ఇన్నర్ వాయిస్ వచ్చిందో, ఆ ఇన్నర్ వాయిస్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, నేను ఎందుకు వచ్చాను, ఏం చేస్తాకు వచ్చాను. దానికి వాళ్ళ ఆన్సర్ ఏంటంటే, లో నుంచి ఇన్నర్ వాయిస్, నువ్వు ధ్యానం చేస్తాకు వచ్చావు, ధ్యానం గురించి చెప్తాకు వచ్చావు. లోపల నుంచి అంతరాత్మే చెప్పింది, నీ రూట్ చేంజ్ చేసేసాం, ఈ కాడి నుంచి నీ రూట్ వేరేది అందరూ. షాకు, అసలు ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు, ఏంటో తెలియదు. లో నుంచి అయితే ఏదో ఒక మైక్ సెట్ వచ్చేస్తుంది లో నుంచి, ఓకే డన్ అయిపోయింది. ఆ తర్వాత ఒక చోటకి తీసుకెళ్ళిపోయారు సార్, మొత్తం మెడిటేషన్లోనే ఒక చోటకి తీసుకెళ్ళిపోయి స్వర్గం చూపించేశారు నాకు. అసలు అటువంటి ప్లేస్ ఇప్పుడు దాకా చూడలేదు, ఎంతో హ్యాపీనెస్ అనమాట. ఆ జీవితం ఇప్పుడు కూడా మీతో చెప్తున్నప్పుడు కూడా అనుభూతి వచ్చేస్తుంది నాకు. ఆ అనుభూతి నిజంగా కూడా చాలా బాగుంది. ఆ తర్వాత అదంతా ఒక 1/2 hour ఉంది. 1/2 hour తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది వాయిస్, స్వర్గం అంటే ఇదే, ఇప్పుడు నువ్వు చూసిందే స్వర్గం, చనిపోయే కాదు, బతికుండగానే స్వర్గం చూడొచ్చు
అది కూడా ధ్యానం చేసేవాడు ప్రతి ఒక్కళ్ళు స్వర్గం చూడొచ్చు అని చెప్పారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ధ్యానంతో మాత్రమే స్వర్గాన్ని చూస్తాం, ఎస్ స్వర్గంలో జీవిస్తాం. ఎస్. ఆ తర్వాత మీ లైఫ్ టర్న్ ఎలా ఆ జరిగింది? తర్వాత ఓకే చెప్పేశారు, బాగానే ఉంది. కిందకి వెళ్ళి శ్రీదేవి మేడంకి చెప్పా, నాకు ఏదో మెడిటేషన్లో ఇలాగ ఏదో వినపడుతుందండి, ఎవరు లేరంటే, అయితే గురువులు వచ్చారు చెప్పారండి. అంటే గురువులు వస్తాం ఏంటండి, నీ శ్వాసే నీ గురువుగా, నీ శ్వాస చెప్పింది కదా చూసుకో అన్నారు. ఆవిడ మేడం కూడా ఫస్ట్ నేను వెళ్ళి కొత్త రోజుల్లోనే నువ్వు క్లాసులు చెప్తావు. నేను ఏదో నేర్చుకుంటాకు వస్తే క్లాసులు చెప్తా అంటున్నారు ఏంటో అనుకునేవాడిని, కానీ నిజంగా కూడా ఈ రోజుకి 1 year కంప్లీట్ అయింది సార్. దగ్గర 13 months నుంచి ప్రతిరోజు కూడా జూమ్ సెషన్లో క్లాసులు చెప్పించుకుంటూ ఒక దగ్గర 40 మాస్టర్స్ తయారైపోయారు. ఇప్పుడు కొత్త మాస్టర్స్ వాళ్ళందరి చేత ప్రతిరోజు క్లాసులు చెప్పించుకుంటూ ఆ రోజు నుంచి ధ్యాన ప్రచారం బిగిన్ చేశారు. Start ఈ సత్యం తెలిసిన తర్వాత స్టార్ట్ చేశా. రైట్. ఈ ధ్యాన ప్రచారం గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఇప్పుడు మీ ధ్యాన అనుభవాలు, ఆ రోజు వచ్చిన అనుభవం తర్వాత ఇంకా ఎలాంటి అనుభవాలు వచ్చాయి మీకు? యాక్చువల్ తర్వాత నాకు ఎప్పుడైతే ఇన్నర్ వాయిస్ వచ్చి స్వర్గంలో కనిపించగానే తర్వాత మా వైఫ్ దగ్గరికి వెళ్ళిపోయాను నేను. మా వైఫ్ దగ్గరికి వెళ్ళి ఇది చాలా బాగుంది, ఇది చేస్తే బాగుంటుంది అంటే తను కూడా అందే సరే నేను వస్తాను అంది. కానీ ఒక 1 week వరకు రాలేదు. తర్వాత 1 week తర్వాత వచ్చిన తర్వాత తన తీసుకెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత కరెక్ట్గా ఆ రోజు నైట్ పత్రి గారు కనెక్ట్ అయ్యారు. చూసారా అప్పటి వరకు? నేను పత్రి గారిని వీడియోల్లో చూస్తామే కానీ రియల్గా చూడలేదు. డ్రీమ్లో కనెక్ట్ అయ్యారు. డ్రీమ్లో కనెక్ట్ అయ్యి ఆయన ఏం చేస్తున్నారంటే ఒక పొలాల్లో డ్రాయింగ్ గీస్తున్నారు. ఏంటంటే పిరమిడ్స్ ఆకారాలు గీస్తున్నారు అక్కడ పొలాల్లో. నేనేమో జస్ట్ వెళ్ళాను, అక్కడికి వెళ్ళి చూసి అంటే అప్పుడుకున్న నా స్థితికి ఏంటంటే ఆయన అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇక్కడ కూర్చొని ఇలా డ్రాయింగ్లు గీసేస్తే అన్ని పిరమిడ్లు వచ్చేస్తాయని అడిగే క్వశ్చన్. అడిగితే ఇలా చూసి నా చెయ్యి ఇలా పట్టుకుంది సార్. ఈ రోజు కూడా వైబ్రేషన్ వస్తుంది నాకు. ఈ చెయ్యి ఇలా పట్టుకుని ఇలా కొండ మీదకి తీసుకెళ్ళిపోయారు సార్ నన్ను. ఓకే. కొండ మీద తీసుకెళ్ళిపోయి ఒక కొండ మీద నుంచే పెట్టారు. ఇప్పుడు చూడన్నారు మొత్తం ప్రపంచం అంతా కూడా పిరమిడ్ కనిపించింది సార్ నాకు. వావ్. ఇది ఎప్పుడు జరిగింది మీకు ఈ అనుభవం? నాకు 21లో జరిగిందండి. 2021 గారు ఉన్నారు భూలోకం మీద. అవునండి. రైట్. ఓకే. 21లో జరిగింది. ఇంకా అప్పటికి ఇంకేంటంటే నాకు టక్కమని డ్రీమ్ నుంచి బయటకు వచ్చాను నేను. షాక్ మాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సెకండ్ ఇంకా నేను ఏమనుకున్నానంటే, నాకు గురువు అంటూ ఎవరన్నా ఉంటే ఆయన ఒక్క అని చెప్పేసి ఆయన బాటలో నడుస్తున్నాను. ఆయన ఏ చెప్తే అదే చేస్తాను, ఇంక వేరే పని ఏమీ చేయను. రైట్. మరి మీరు పత్రిచిని కలిసారా? కలలేదు సార్. ఆ అనుభవం తర్వాత కూడా కలవలేదు. తర్వాత మీ అనుభవాలు, మీ మేడం గారి అనుభవాలు? మా మేడంకి కూడా పాపం తనకు కూడా చేసిన తర్వాత బాగుంది, చేస్తుంది, ఇప్పుడు కూడా చేస్తుంది. అంటే నా అంత డీప్గా చేయదు కానీ చేస్తుంది. ఒక 2 hours అలా చేస్తుంది. రోజుకు ఒక 1 hour అని గ్యారంటీ చేస్తుంది. తను పని చేసుకున్న తర్వాత ఫ్యామిలీ అంతా కూడా మనం అంతా కూడా బాగుంది. అంటే లైఫ్ ఒక హ్యాపీ మూమెంట్లో నడుస్తుంది ధ్యానంలోకి వచ్చాక. ఇప్పుడు ధ్యానం లేక ముందు, ధ్యానం తర్వాత మీరు మీ కుటుంబ సభ్యులు ఎలా ఉంటున్నారు, ఎలా ఉంది? నాకు యాక్చువల్లీ ధ్యానంలోకి రాకముందు కోపం ఎక్కువ సార్. కోపం ఎక్కువ అంటే యాక్చువల్లీ నాకు ఎవరైనా తప్పు చేస్తే నచ్చదు. రైట్. నేను బాగా స్ట్రిక్ట్గా ఉంటా. జాబ్లో కానీ ఏ విషయంలో అయినా సరే స్ట్రిక్ట్గా ఉంటా. ఎవరైనా సరే కరెక్ట్గా ఉండాలి, నాకు మళ్ళీ ఉండాలి అన్న టైప్లో ఫీల్ అవుతాను నేను. ఆ టైప్లో ఉన్నవాడిని తర్వాత సత్యం తెలిసిన తర్వాత సరే నార్మల్గా కాదు, మన పని మనం చేసుకోవాలి, ఆడి దగ్గర నుంచి కూడా నేర్పించుకుని చేసుకోవాలి అంతే, అంతకుమించి ఏం చేయకూడదని చెప్పి తెలిసింది సార్ నాకు. రైట్. వండర్ఫుల్. కుటుంబ సభ్యులతో వాళ్ళు ఎలా ఉండేవారు, మీరు ఎలా ఉంటున్నారు ఇప్పుడు? కుటుంబ సభ్యులతో ఇంకా బాగుంది సార్ నాకు. పొరపాటును కూడా కోపం రాదు. వచ్చినా సరే వితిన్ సెకండ్స్ అంతే. వితిన్ సెకండ్స్ రియలైజేషన్ అవ్వాలి. ఎందుకంటే ఎవరైనా సరే అంతే, ఆ క్షణం మళ్ళీ రాదు. రైట్. అది కంట్రోల్ అవ్వాలి, మళ్ళీ నార్మల్గా రావాలి ఎప్పుడైనా సరే. అంటే మీరు కంట్రోల్ చేస్తున్నారా, నార్మల్గా మీకు అర్థమైందా అది వస్తుంది? సత్యం అర్థమైంది సార్. సత్యం అర్థమైన తర్వాత కోపం ఎందుకు వస్తుందో కూడా అర్థమైంది. అర్థమైంది. ఇప్పుడు కూడా జస్ట్ ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేస్తాను అంతే. కోపడేది ఏమి ఉండదు. జస్ట్ ఇది ఇలా చేస్తే ఇది ప్రాబ్లం వస్తే చూసుకోండి అంతే. కోపడి చెప్పేదానికి ఏం పెద్ద మనకే హెల్త్ విలువే ఉండదు, మనకే ఎఫెక్ట్ అనేది అర్థమైంది. సార్. ఇప్పుడు మరి మీరు జాబ్, అంతకుముందు జాబ్ చేసేవారు, ధ్యానం తర్వాత మీ జాబ్లో ఎలా ఉన్నారు,
ఈ ధ్యాన స్థితి, ధ్యాన అనుభవాలు మీ జాబ్లో ఎదగడానికి ఏమైనా ఉపయోగపడిందా? నేను తర్వాత మెడిటేషన్లోకి ఇంకా వస్తున్నాను అనగా 6 months ముందే నేను బిజినెస్ ఫీల్డ్లోకి వచ్చాను. నేను రైట్. బిజినెస్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను ఐటీ బిజినెస్, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, సీసీ కెమెరా, సేల్స్ అండ్ సర్వీసెస్ బిజినెస్ ఉంది, ఓన్ బిజినెస్ ఉంది నాకు. కానీ ఏంటంటే ఎప్పుడైతే ఇన్నర్ వాయిస్ వినిపించిందో నీ రూట్ చేంజ్ అవుతుంది అనగానే నాకు నవ్వు వచ్చింది ఫస్ట్. అంటే ఫస్ట్ మెసేజ్ కరెక్ట్గా అన్నాను, సెకండ్ మెసేజ్ నవ్వు వచ్చింది. ఏంటంటే నాకు అప్పటికి ఫస్ట్ క్లాస్ అవుతుంది నా కూతురు. అయితే నా రూట్ చేంజ్ అయిపోతే ఫస్ట్ క్లాస్ చదివి కూతురు నేను ఎక్కడ పెట్టుకుంటాను అన్న టైప్లో ఆలోచన వచ్చింది. కానీ ఏంటంటే ఒక 6 months మామూలుగానే ట్రై చేశాను. కానీ ఈ విషయం ఏంటంటే ఇక్కడ ధ్యాన ప్రచారం చేస్తా బిజినెస్ చేసుకుంటే బ్రహ్మాండంగా నడుస్తుంది. వావ్. దీన్ని ఎక్కువ చేసి దాన్ని తగ్గిస్తే అది బాగా నడుస్తుంది, కానీ దాని మీద ఎఫెక్ట్ పెడితే నార్మల్గా ఉంటుంది. ఆ సత్యం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వండర్ఫుల్ అంతే. ఇప్పుడు ఈరోజు ఇక్కడ రమ్మన్నారు, వచ్చాను అంతే. రేపొద్దు నేను పోస్ట్ పోన్ చేసుకుంటా, ప్రాబ్లం ఏం లేదు. ఆ టైప్లోకి వచ్చేసింది సార్ ప్లానింగ్. సో ఈరోజు చేయాల్సినవన్నీ ఈ ఆధ్యాత్మికత అవకాశం వచ్చింది, ఈ పని చేస్తున్నారు అంతే. రేపు ఇవాళ పనులు రేపటికి పోస్ట్పోన్ చేశారు. అంటే ఆధ్యాత్మికత కోసం ప్రాపంచిక పనులు పోస్ట్పోన్ చేసినా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఎక్కువ బాగా జరుగుతుంది. రైట్. అంటే కేవలం వ్యాపారమే చేసినప్పుడు ఎలా ఉంటుంది? వ్యాపారం చేసినప్పుడు భౌతికంగా మనకి ఎక్కువ ఇది ఉంటుంది సార్, టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అంటే మనకు బిజినెస్లోనూ ఆ అమౌంట్ వస్తుందా, ఈ అమౌంట్ వస్తుంది, ఇప్పుడు ఏం లేదు. జస్ట్ నేను ఏం చేస్తాను, నా వరకు నేను ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా చేసుకుని వచ్చేస్తాను. నేను ఈ అమౌంట్ ఎప్పుడు వస్తుంది అది ఏమి ఉండదు. జస్ట్ నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు జస్ట్ ఈ అమౌంట్ వస్తే బాగుంటుందేమో అని చెప్పి జస్ట్ అనుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అమౌంట్. అంతే, మీకు రావాల్సినవి అన్ని. అంటే ధ్యానంలో చేయాల్సినవి చేస్తే రావాల్సినవి వస్తాయి అని పత్రిజీ వాక్కు నిజమైపోయింది. ఎస్ సార్, చేయాల్సినవి చేయాలి ఫస్ట్. అంతే. ధ్యానం చేసి బిజినెస్ చేస్తున్నారు ఇప్పుడు. అంతే, బిజినెస్ ప్యారలల్గా రన్ చేస్తున్నారు కదా? చేస్తున్నాను సార్. రైట్. ఇది అల్టిమేట్ పాయింట్ అనమాట. నేను కూడా 2 ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి, అందుకే ఈరోజు వచ్చా. ఇప్పుడు మీరు మరి వ్యాపారం అంటే పొద్దున్న నుండి సాయంత్రం దాకా దాని మీదే ధ్యాస ఉండాలి కదా. మరి ఇప్పుడు ధ్యాన దివ్య జీవితంలోకి వచ్చినాక మీ ఉద్యోగము, కుటుంబము, వ్యాపారము ఇది ఎలా మేనేజ్ చేస్తున్నారు? నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే మెడిటేషన్ అంటే చాలామంది అనుకునేది ఏంటంటే 1 గంట సేపు ధ్యానం చేసేసి మిగిలినంత భౌతిక జీవితంలో ఉండాలనుకుంటారు. నేను అలా కాదు. ఒక 1 hour మనం మెడిటేషన్ చేసినా సరే 23 గంటలు కూడా నేను ఒక గ్రాండ్ మాస్టర్ని, ఒక పిరమిడ్ మాస్టర్ని, నేను ఒక ఆత్మస్థితిలో ఉన్న పరమాత్మని తెలుసుకుని జీవిస్తేనే వాడి జీవితం బాగుంటుంది. అయితే కళ్ళు మూసుకున్నప్పుడు శ్వాస మీద ధ్యాస ఉండాలి, కళ్ళు తెరిచినప్పుడు ప్రతి పని మీద ధ్యాసతో ఉండాలి, ఆత్మ ధ్యాసతో ఉండాలి. ఎస్. వావ్. సో ఇప్పుడు మీకు బిజినెస్ ఇది 2 ప్యారలల్గా ఉన్నాయి. మీరు చదివిన పుస్తకాలు, పత్రిజీ పుస్తకాలు? నేను బాగా నాకు పత్రి గారి దగ్గర నుంచి చదవమని చాలాసార్లు, నాకు ఎందుకంటే ఆయన గైడెన్స్ కింద వచ్చినది ఏంటంటే మరణం లేని మీరు సార్. మీ గైడెన్స్ లాగా వచ్చింది? నాకు అదే చదవమని వచ్చింది, అది చదివా. అంతకుముందు ఏ పుస్తకం పట్టుకున్నా సరే అవసరమా అని వచ్చేది వాయిస్ పత్రి సార్ది. ఆ తర్వాత ఇది పట్టుకున్నప్పుడు మాత్రం చదువు అని వచ్చింది. అందుకే మరణం లేని మీరు పుస్తకం నేను చదివాను. చదివిన తర్వాత కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఆ పుస్తకం ప్రతి మనిషినోడు ప్రతి వాడు చదవాలి సార్. ఏం తీసుకున్నారు అందులోంచి? మన జీవితం అంతా దాంట్లోనే ఉంది సార్, మొత్తం అన్నీ కూడా. ఆల్మోస్ట్ ఏంటంటే మన జీవితం ఎలా ఉండాలి సార్, ఎందుకు వచ్చాం, ఎలా వచ్చాం, ఏం చేస్తున్నాం, అన్నీ ఉన్నాయి సార్. ఇంకా లేదంటూ ఏమీ లేదు. రైట్. ఆ పుస్తకం తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులు? ఆ పుస్తకం తర్వాత జీవితంలో మార్పులు అంటే నాకు ఎప్పుడైనా సరే ధ్యానం గురించి నేను ఎప్పుడైతే ఎంత హ్యాపీగా ఉన్నానో అది అందరికీ చెప్తామని చెప్పి తిరుగుతున్నాను సార్. నేను హ్యాపీగా ఉన్నాను, అలాగే నాలాగే ఎంతమంది హ్యాపీగా లేని వాళ్ళందరినీ కూడా హ్యాపీగా తీసుకురావాలని చూస్తున్నాను సార్. అది చాలామంది మరణం లేని మీరు అంటే మరణం గురించి మాత్రం ఉంటుంది అనుకుంటారు. ఇప్పుడు ఉన్నప్పుడు మరణం ఎందుకు అనుకుంటారు అంటే ఇప్పుడు ప్రజెంట్ జీవితాన్ని ఎలా జీవించాలో చెప్తుందా అంటున్నారు మీరు. లోక్సాం రాంపా పుస్తకం, ఆ పుస్తకం దగ్గర నాకు శ్రీదేవి మేడం 3 సార్లు ఇచ్చారు నాకు. ఆ ఫోటో చూసి మేడం ఇది వద్దులే మేడం పక్కన పెట్టండి వేరేది అదే తీసుకున్నాను. అదే పుస్తకం ఒక 5 times వచ్చింది. ఆ తర్వాత ఒకసారి ఒక వీడియోలో పత్రి సార్ చెప్పిన వాయిస్ ఏంటంటే కంపల్సరీ చదవాలి, మాస్టర్ పిరమిడ్ మాస్టర్ ప్రతి ఒక్కళ్ళు చదవాలంటే ఈ పుస్తకం ఎందుకు వదలలేదా అని చెప్పి తీసుకొచ్చి చదివిన తర్వాత దాని వాల్యూ తెలిసింది సార్. అంటే ఆ పుస్తకం మన దగ్గరికి రావాలన్నా సరే కూడా మన ఆ స్థితి పెరగాలి. అది ముందుకు వచ్చినా మనం రిజెక్ట్ చేస్తాం. అసలు స్థితి లేకపోతే ఆ పుస్తకం రాదు మన దగ్గరికి. రైట్. ఒక స్థితి లేకపోతే పుస్తకం కూడా రాదు. ఇది అల్టిమేట్ పాయింట్. సో ఇంకా ఏమేమి పుస్తకాలు చదివారు? నేను మామూలుగా నార్మల్గా మెడిటేషన్ క్లాసులు ఎక్కువ చెప్తున్నాను. తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా ఒక పిరమిడ్ మాస్టర్స్గా తయారు చేస్తున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్ నా జీవితంలో మర్చిపోలేని విషయం ఏంటంటే పత్రి సార్ భౌతికంగా లేరు అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ జనం అందరూ కూడా ఆయన స్పిరిచువల్గా మొత్తం ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నారు సార్.
వావ్. రీసెంట్గా నేను చూసిన విషయాల్లో ఏంటంటే మా టీంలో చాలా మిరాకిల్స్ అన్నమాట. హెల్త్ ఇష్యూస్ కానీ ఎవరికైనా సరే ఆయన ఉన్నాడు అని చెప్పి మనం పూర్తిగా మన జ్ఞానశక్తితో ఆయన 18 ఆదర్శ సూత్రాల్లో చెప్పిన విషయం ఏంటంటే జ్ఞానశక్తితో మనకున్న సమస్యలను మనం పరిష్కరించుకోవచ్చు అన్న మాట చెప్పారు కదా. ఆ మాట సత్యం. అదేంటంటే సత్యం అది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ చేత అదే చేపిస్తున్నాను సార్. అంటే మీరు ఇప్పుడు ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు ఇవన్నీ మీకు తెలిసాయి. తెలిసినాయి సార్. రైట్. ఇప్పుడు ధ్యాన ప్రచారానికి వద్దాం. మీరు జూమ్లో క్లాసులు చెప్పాలని, బయటికి వెళ్ళాలని, ఇప్పుడు మీకు పిరమిడ్ వర్క్ చేయమని అంతరంగంగా వచ్చింది. ఓకే. ఇప్పుడు ప్రచారం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలెట్టారు? నేను కత్తాలకు వెళ్ళిన తర్వాత లాస్ట్ ఒక దగ్గర 21లోనూ కత్తాలకు వెళ్ళినప్పుడు ధ్యాన మహాయాగాలకు వెళ్ళినప్పుడు కత్తాల్లో ఉన్నప్పుడు తర్వాత ఒక పిరమిడ్ జస్ట్ ఒక చిన్న 1x1 పిరమిడ్ కూడా తీసుకున్నాను. అది లాగింది సార్ జీవితాన్ని మొత్తానికి ఒక రకంగా లాగేసింది. 1x1 కాపర్ పిరమిడ్. కాపర్ పిరమిడ్ కూడా కాదు, జస్ట్ వుడ్ది చిన్న పిరమిడ్ తెచ్చుకున్నాను నేను. ఓకే. దాని కింద కూర్చొని చేసుకునేవాడిని. చేసుకునేటప్పటికి ఆ తర్వాత ఏమైందంటే ప్రతిరోజు కూడా ఒక జూమ్ సెషన్కి పాల్గొనేవాడిని. ఆ జూమ్ సెషన్ వల్ల 9కల్లా స్టార్ట్ చేసేవారు. 10 వరకు ఒక సెషన్ ఉండేది. తర్వాత వాళ్ళు బ్రేక్ చేశారు, మధ్యలో ఆఫ్ చేశారు. ఆ తర్వాత ఏమనిపించింది అంటే నాకు ఈ క్లాసులు మనం ఎందుకు పెట్టకూడదు అనిపించింది నాకు. అచ్చా. అహింసా పిరమిడ్లో గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో ఒక దగ్గర 100 మెంబర్స్ ఉండేవారు. అహింసా పిరమిడ్ ఎక్కడండి అది? మల్కాజ్గిరి హైదరాబాద్లో అహింసా పిరమిడ్ ఉంది. ఎస్ సార్. రైట్. వాళ్ళు శ్రీదేవి మేడము, రవీంద్రనాథ్ సార్ ఒక 50 సంవత్సరాలుగా ఆధ్యాత్మికంగా ఉన్నారు. తర్వాత మన పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో దగ్గర 20 ఇయర్స్ నుంచి ఉన్నారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. రైట్. సూపర్. వాళ్ళ దగ్గర నేను ప్రతిరోజు వాళ్ళ పిరమిడ్కి వెళ్ళి నేను మెడిటేషన్ చేసుకునేవాడిని. అయితే ఆ గ్రూప్లో 100 మెంబర్స్ ఉన్నారు. 100 మెంబర్స్ను పౌర్ణమి క్లాసులకు వస్తున్నారు, నార్మల్గా చేస్తున్నారు లేదు తెలుస్తలేదు. పోనీ ఒక టెస్టింగ్ కింద నడుస్తుంది కదా అని చెప్పేసి వెంకటేశ్వర సార్ అని సీనియర్ గ్రేట్ మాస్టర్ ఉన్నారండి మన దగ్గర, మల్కాజ్గిరి. ఆయన కూడా ఆ సార్కి నేను బాగా టచ్లో ఉండేవాడిని. ఇదేంటి సార్ అదేంటి సార్ అని చెప్పి అడుగుతూ ఉండేవాడిని. సార్ కూడా మంచి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, అది చేయను అని చెప్పేవారు. చెప్పగానే నేను ఏం చేశానంటే, సార్ ఇలా పెడదాం సార్, మనకి ఒక గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి మనం ఒక గూగుల్ మీట్లో క్లాసులు పెడదాం సార్ అన్నాం. సరే నన్ను పెడదాం అని చెప్తే ఆయన్ని ఒక 17 రోజులు ఆయనే చెప్పారు క్లాసులు. మేము 100 మంది ఉన్నారు కదా, 100 మంది వచ్చేస్తారు, సాయంత్రం కల్లా క్లాస్ ఫుల్ అయిపోతుంది అని చెప్పేసి క్లాసులు స్టార్ట్ చేసాం జూమ్లో కూడా కాదు. ఫస్ట్ ఏంటంటే జూమ్ సెషన్ 40 మినిట్స్ వచ్చిందని చెప్పేసి గూగుల్ మీట్ ఫ్రీ అని చెప్పేసి పెట్టేశారు. గూగుల్ మీట్లో పెట్టాం. గూగుల్ మీట్లో పెట్టేసి పోస్టర్లు వేసాం అన్నమాట, తెగేసేసాం ఈరోజు క్లాస్ ఉంది రండి 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 అని. చివరికి సాయంత్రం 9 అయింది. ఆయన నాకు మెసేజ్ పెట్టారు, అమ్మ రానా వద్దా అని మెసేజ్ పెట్టారు. అప్పుడు తీరా చూస్తే ఎవరు లేరు, నేను ఉన్నాను. నా కూతురుకు ఒక ఫోన్ ఇచ్చేసి మా వైఫ్కి ఒక ల్యాప్టాప్ ఇచ్చేసి 4 ల్యాప్టాప్లు ఆన్ చేసి పెట్టేసి, సార్ వెయిట్ చేస్తున్నారు సార్ మీరు రండి సార్ క్లాస్ చెప్తాకన్నా. ఆయన సరే అని వచ్చారు. రాగానే ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎవరు కెమెరాలు ఆన్ చేస్తలేదంటే, సార్ వద్దులే సార్ కెమెరాలు వద్దు మీరు అయితే చెప్పండి సార్ అని. అలాగే ఆ రోజు ఎవరు లేకపోతే నా కూతురు మా వైఫ్ చేత వినిపిస్తాక ఒక క్లాస్ చెప్పించా. అది ఈ రోజుకి 13 నెలల నుంచి జరుగుతుంది. నెంబర్ ఆఫ్ మాస్టర్స్ మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ మాస్టర్స్ అందరూ కూడా గ్రేట్ మాస్టర్స్ అందరూ క్లాసులు చెప్పేశారు. రైట్. మీరు కూడా ఇంక్లూడింగ్. సో వండర్ఫుల్ కదా. ఇప్పటికీ రెగ్యులర్గా నడుస్తుంది, వస్తున్నారు చాలా వస్తున్నారు. దగ్గర మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ విన్నవాళ్ళు కూడా మీరు చెప్పండి అని చెప్పి ఒక 40 మంది మాస్టర్స్ తయారయ్యారు. క్లాసులు చెప్తున్నారు వాళ్ళు కూడా. విన్న వాళ్ళను కూడా మాస్టర్లుగా మీరు ట్రాన్స్ఫార్మ్ చేశారు మీ ప్రచారంతో. ఎస్ సార్. మీరు బయట ఎక్కడైనా క్లాసెస్ చెప్తూ ఉంటారా? చెప్తాను సార్. రైట్. ఇంకా ప్రచార కార్యక్రమాల్లో ఈ గూగుల్ మీట్, జూమ్తో పాటు బయట క్లాసులతో పాటు ఇంకేం చేస్తూ ఉంటారు ప్రచారంలో? పత్రి గారు చెప్పిన చేస్తే సరిపోతుంది సార్. పత్రి గారు మనకి ఏదైతే చెప్పారో అవి చెప్తే సరిపోతుంది సార్. మనం ఏం కొత్తగా చెప్పాల్సిన విషయం ఏం లేదు. మీరు ఏం ఎక్కువ దేని మీద చెప్తూ ఉంటారు? నేను ఆత్మ గురించి చెప్తాను సార్, సోల్ గురించి చెప్తాను నేను. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే పర్టికులర్గా అసలు మనం అందరం కూడా ఏమంటే దెయ్యాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనుకుంటాం. కానీ ఫస్ట్ అది ఆత్మ అని చెప్పి తెలుసుకునే స్థితికి వస్తే మాత్రం అది కరెక్ట్గా ఉంటుంది. మూఢనమ్మకాల నుండి సరి అయిన సత్యం వైపుకి వస్తామంటారు. ఎస్ సార్. ఇప్పుడు 18 ఆదర్శ సూత్రాలు గురించి ఇందాక టాపిక్ తీశారు. ఆ 18 ఆదర్శ సూత్రాలు మీరు స్టడీ చేస్తున్నప్పుడు చెప్తున్నప్పుడు మీకు ఏం సత్యం అర్థమైందండి అందులో?
18 ఆదర్శ సూత్రాల్లో మనిషి ఎలా బతకాలో ఫస్ట్ చెప్పారు సార్ ఫస్ట్. మ్మ్. అది పిరమిడ్ మాస్టర్స్కి అని కాదు, యాక్చువల్లీ ఏంటంటే ప్రతి మనిషి ఎలా బతకాలో తెలిసిపోతుంది అందులో. అంటే అన్ని సత్యాలు చెప్పేశారు ఆయన. ఇప్పుడు మీకు తెలుసా అన్నీ పాసిబుల్ అవుతాయని మీరు అనుకుంటున్నారా? అన్నీ పాజిబుల్ అవుతాయంటే నాకు తెలిసి ఒకటైతే కర్మకాండలో చేయొద్దన్నారు, అది కొద్ది కష్టం అవుతుంది. అంటే మిగిలిన ఆచరించవచ్చు సార్. ఎందుకు అది కష్టం అంటారు? అది కష్టం అంటే అందరూ జ్ఞానులు అయితే ఈజీ. మ్మ్. కొంతమంది ఫ్యామిలీలో కొంతమంది మామూలుగా నార్మల్ స్థితిలో ఉన్నవాళ్ళు తర్వాత ఇందులోకి వచ్చిన వాళ్ళు కష్టం అవుతుంది, కానీ మిగిలిన అందరూ జ్ఞానులు అనుకోండి ఓకే రైట్ నో ఇష్యూ. అది ఆచరిస్తే ఎలా ఉంటుంది అంటారు? ఆచరిస్తే ఓకే, మనకి ఇప్పుడు డెత్ కూడా మనం సెలబ్రేషన్ చేసుకోవచ్చు కంపల్సరీ కూడా ఓషో చెప్పినట్టు. మీకు అది కూడా మంచి గ్రేట్. మీరు ఒక అల్టిమేట్ పాయింట్ చెప్పారు, మంచి పాయింట్ని ఇప్పుడు ఇంత తక్కువ టైంలో అర్థం చేసుకున్నారు మీరు. సో సీనియర్స్ కూడా ఇది అర్థం అవ్వట్లే. అది చాలా చాలా అడ్డంకి మనం ఎదగకుండా ఆపడానికి ఎన్నో జన్మల కారణం కూడా అదే. మీకు తెలుసా అదిని కూడా దాటాం మనం. ఎస్ మా అమ్మకు నేర్పించి తనకు ఈ జ్ఞానం అందించి పత్రిసారిది వినిపించి పత్రిసారిని కలిపించి చేయాల్సిన కర్మకాండని చేయకుండా తనను పిరమిడ్ మాస్టర్గా పంపించాం. పత్రిజీ అప్రిషియేట్ చేసి 18 ఆదర్శ సూత్రాల మీద పుస్తకం రాయించారు మనతో. సూపర్ సార్. సో మీరు అన్నట్టు ప్రపంచమే కాదు మిగతా వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు. ఎస్ తెలిసింది ఆచరించినప్పుడే ఎదుగుతాం. చాలా అల్టిమేట్ పాయింట్ని మీరు చెప్పారు బయటికి. ఎస్, కానీ తెలుసుకున్నది ఆచరించాలి మనం. ఎస్ అందరూ మారిన తర్వాత అంటే మళ్ళీ జన్మలు వచ్చినాక అన్నట్టే కదా. ఎస్ రైట్, వండర్ఫుల్. చెప్పండి ఇంకా 18 ఆదర్శ సూత్రాలు ఆచరించడానికి అడ్డంకులు ఏమొస్తూ ఉంటాయి అంటారు ఓవరాల్గా? అడ్డంకులు ఏమొస్తున్నాయి అంటే ఇక్కడ విషయం ఏంటంటే సార్, పర్టికులర్గా మంచి విషయం ఎవరు చెప్పినా సరే తీసుకోవాలి. అదేంటంటే ఇదివరకు నాకు ఇప్పుడు పత్రి గారిని ఇంత ఎట్రాటోతో కూడా ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ గాడ్స్ అన్నారు. అది అందరినీ ఫ్రెండ్స్ అన్నారు. ఎక్కడ కూడా ఆయన గాడ్ అని చెప్పలేదు, ఆయన గాడ్ అని చెప్పలేదు, ఆయన గాడ్ అని చెప్పలేదు. కానీ నాకు ఒకరోజు నేను క్వశ్చన్ వేసి కూర్చున్నా, ఏంటంటే నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి గుడిలోకి వెళ్ళాను, వినాయకుడి గుడి అని వెళ్ళాను, వినాయకుడితో కనెక్ట్ అయ్యాను, శివుడితో కనెక్ట్ అయ్యాను, బాగానే ఉంది. కానీ ఏంటంటే ఈయన ఎవరు మధ్యలో వచ్చేసి ఇలా కనెక్ట్ అయిపోయారు. నాకు అసలు ఈయన ఎవరు అని చెప్పి ఒకసారి నాకు చూపిస్తే, ఒకసారి నాకు కనిపించిన మెడిటేషన్లో కనిపించింది ఏంటంటే ఒక చెట్టు ఉంది, చెట్టు పక్కన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. అక్కడ ఉన్న తర్వాత ఒక ఆయన చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. చేస్తుంటే నాకు ఆయన ఫస్ట్ షిరిడి సాయిబాబాలా కనిపించాడు. అయితే చూస్తున్నాను, ఇంకా నేను మెడిటేషన్లోనే చూస్తున్నాను, విజన్ కనిపిస్తుంది చూస్తున్నాను. చూస్తుంటేనే ఆటోమేటిక్గా ఆయన పత్రిసార్లా మారారు. వావ్. అక్కడి నుంచి బ్రహ్మ విష్ణువుల దగ్గర నుంచి మొత్తం ఏంటో ఒక ఎనర్జీ మొత్తం అన్నీ కూడా వచ్చి ఆయన దగ్గర ఫామ్ అయింది. ఆయన పూర్తిగా పత్రిసార్లా కనిపించారు నాకు. కనిపిస్తే అప్పుడు అర్థమైందంటే ప్రపంచాన్ని అంతా నడిపించి పత్రిసార్ ఒక్క ఆయన అని చెప్పి ఆ రోజు డిసైడ్ అయిపోయింది సార్. ఈ రోజుకి కూడా అదే చెప్తాను నేను. వండర్ఫుల్ వండర్ఫుల్. సో అలా పత్రిజీ ఎవరు అనేది మీరు తెలుసుకోవాలనుకున్నారు. ఎస్ సార్. అలా పత్రిజీ నడిపిస్తున్నారు అప్పుడు ఇప్పుడు కూడా అనే మీ అనుభవం. వండర్ఫుల్. ఇంకా మీ అనుభవాలు, మీరు చదివిన పుస్తకాల సారం ఇవన్నీ చెప్పండి. ఇంకా అయితే ఇక్కడ గమ్మత్తు విషయం ఏంటంటే పత్రి సార్ భౌతికంగా నాకు కలలేదని నేను ఫీల్ అవుతున్నా. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే పత్రి సారు నేను తణుకు వెళ్ళినప్పుడు తణుకులోనే ఉన్నారు, వేరే ఊరు వెళ్ళినప్పుడు వేరే ఊరిలోనే, అలా 2-3 సార్లు నాకు తెలియకుండానే ఉన్నారు. నేను తర్వాత వీడియోలో చూశాను నేను. ఆ తర్వాత ఇంకోటి ఏం జరిగిందంటే ఓ రోజు క్వశ్చన్ వేసి కూర్చున్నా, ఇన్ని చేంజ్ చేసుకుంటున్నారు కదా నా చేత, ఎప్పుడు ఒక్క ఫోటో కూడా దిగలేదు కదా నాతో కలలేదు కదా అని చెప్పి అడిగా మెడిటేషన్లో. అడగగానే ఫోటో దిగి బంకమట్లాగా అక్కడ అతుక్కుంటావా, పని చేస్తావా, పని చూడాలి అంటే మీరు పత్రిజీని ఫిజికల్గా కలవాలి, హాస్టల్గా ఎప్పుడు కలుస్తూనే ఉన్నారు. ఎస్, మీతో ఉన్నారు, నడిపిస్తున్నారు అన్నది మీ అనుభవం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక మిరాకిల్ చెప్తా. ఈ క్లాసెస్ స్టార్ట్ అయ్యని వెంకటేశ్వర సార్ ఒక 17 days చెప్పారు. తర్వాత 20 days వచ్చింది. 20 days వచ్చేటప్పటికి నాకు ఒక నెంబర్ వినిపిస్తుంది, నాకు 108 అనిపిస్తుంది, 108 అని 108 అనిపిస్తుంది. ఏంటి ఇదేం గొడవ అని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే 108 వినిపిస్తుంటే నేను ఆలోచిస్తున్నాను, నాకు అర్థం కావట్లేదు 108 అండి, 108 ఏంటబ్బా అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఒక మేడం నేను అన్నాను క్లాసులు చెప్తాకి, కుసుమ మేడం అని చెప్పి ఉంటారు, ఆవిడ మనకు దాంట్లో క్లాసులు చెప్పారు. ఆ మేడం అన్నాను నాకు నెంబర్స్ కావాలండి, మాస్టర్స్ నెంబర్స్. సరే పంపిస్తాను. 108 అంటే 108 శ్రీనివాసరావు గారి నెంబర్ వచ్చింది నాకు, ఆవిడే పంపించారు నాకు. రైట్. అప్పుడు అర్థమైంది, ఇదే లాజిక్, ఏం చేత క్లాసు. 108 శ్రీనివాసరావు గారు అంటే గ్రాండ్ మాస్టర్. ఆయనకి ఫోన్ చేసి సార్ ఇలాగా క్లాస్ చెప్పాలి సార్.
రేపు పొద్దున్న చెప్తాను నాన్న అన్నారు. సరే అని ఆయన పెట్టించేసాను, అయిపోయింది. ఆ తర్వాత కొన్ని ఏంటంటే చాలామంది గ్రూప్స్ నుంచి నాకు మెసేజ్లు ఏంటంటే మా గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి అని చెప్పేసి ఒక 30 days వచ్చేటప్పటికి మొత్తం అన్ని గ్రూపులో యాడ్ చేస్తారు. నన్ను దగ్గర 30-40 గ్రూపులో యాడ్ చేశారు. మా గ్రూప్కి రండి, ఆ గ్రూప్కి రండి అంటే నాకు కొంచెం డిస్టర్బెన్స్ కింద అనిపించి జస్ట్ ఒక మైండ్లో ఒక క్యాలెండర్ ఉంటుంది పత్రిక గారిది, ఇలా చూసి అన్నాను, సరే ఇది అవసరమా నాకు, ఎందుకు సార్ నాకు ఇది అన్నా. అనగానే ఆయన దగ్గర నుంచి ఆయన వాయిస్ ఏంటంటే, ఈ రోజు నుంచి సరైన వ్యక్తులు మాత్రమే నీకు ఫోన్ చేస్తారు, లేకపోతే ఎవరో ఫోన్ చేయరు నీకు, ఎక్కడున్నా సరే వాళ్ళకే నీ ఫోన్ కలుగుతుంది, నేను చూసుకుంటా అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు కరెక్ట్గా మెడిటేటర్లు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. నార్మల్గా ఫోనే అన్నెసరీ ఫోన్లు అస్సలు రానే రావు. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే ఆటోమేటిక్గా ఇలా జరుగుతున్నాయి క్లాసెస్. జరుగుతున్నప్పుడు ఈ మధ్యకాలంలో వండర్ ఏంటంటే, నాకు ఫస్ట్లోనే ఎవరన్నా కూర్చున్నారనుకోండి మెడిటేషన్లో, వాళ్ళ గురించి తెలియకుండానే వాళ్ళ గురించి వచ్చేస్తుంది నాకు. అంటే వాళ్ళకి ఏ సమస్యలో ఉన్నారు, ఆ ప్రాబ్లం ఏంటి, అది ఇది అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నాకు. నేను తర్వాత మళ్ళీ మెడిటేషన్లో కూర్చొని అడిగా, ఏంటి సార్ ఇది నాకెందుకు సార్, వాళ్ళ గురించి నాకెందుకు సార్ అంటే, లేదు వాళ్ళు సిద్ధాంతుల దగ్గరికి పూజల దగ్గరికి వెళ్ళి అన్ని చోట్ల మోసపోయి వచ్చారు వాళ్ళు. మనం ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేసామంటే మెడిటేషన్లోకి వస్తారు వాళ్ళు అని చెప్పి. అలా చాలామందికి ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి, ఇప్పటికీ మెడిటేషన్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా, గ్రేట్ మాస్టర్లు అయ్యారు ఇప్పుడు. రైట్. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే సార్, పత్రి గారు ఉన్నారు అని చెప్పేసి మనం ఎప్పుడైతే నమ్మి పూర్తిగా మనం మెడిటేషన్ చేసామో అన్నీ ఆయనే చూసుకుంటాం సార్. అది మీ అనుభవం. ఎస్. ఇప్పుడు మీరు గ్రూప్లో ప్రచారం చేస్తున్నారు కదా, ఏంటి గ్రూప్ ప్రచారంలో ఎలా ఉంది వాళ్ళ రెస్పాన్స్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు? ఇంతకుముందు ధ్యానం అంటే కొంచెం హెస్టేట్ చేసేవారు, మీరు కూడా అనుభవం ఉంది కదా, రైట్? ఇప్పుడు ఎలా ఉంది మన గ్రూప్స్, అంటే ధ్యానాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు కొత్త? మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర 2021 నుంచి సార్ పిఎంసి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా మన ధ్యానం గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది సార్. నాకు పాత్ర ఎక్కువ ఉంది, పిఎంసి చాలా ఉంది సార్. ఎందుకంటే మనం ఇప్పుడు నేనేం చెప్తాను, ఇలా మెడిటేషన్ చేసుకున్నాం 40 రోజులు పని చేసుకుంటామా, 40 రోజులు మెడిటేషన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మన పిఎంసి లింక్ పంపించేస్తా అంతే. అంతే, ఆటోమేటిక్గా వాళ్ళ స్థితికి కావాల్సిన వాళ్ళకే వస్తుంది. మనం ఏమనుకుంటామంటే పిఎంసి ఛానల్ ఉందని మనం అనుకుంటున్నాం, కానీ ఏంటంటే దాంట్లో కూడా ఎవరి స్థితికి తగ్గ వీడియో వాళ్ళకే దొరుకుతుంది. ఇది అసలు పాయింట్. ఇది కనెక్ట్ చేయడం మన బాధ్యత అంతే. జస్ట్ పిఎంసి ఛానల్ ఉంది, టీవీ ఛానల్ అయితే ఇందులో వస్తుంది, లేదు అంటే యూట్యూబ్లో దొరుకుతుంది, చూసుకో అని చెప్తా. మన స్థితికి తగ్గ వీడియో మాత్రమే వస్తుంది పిఎంసిలో. అది మాత్రం పత్రిసార్ మిరాకిల్ అది. వాహ్. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటి, ధ్యాన ప్రచారం చేసేవారు మనం ఎక్కడికి వెళ్ళినా పిఎంసిని పరిచయం చేస్తే చాలు అంతే. ఇంకా వాళ్ళని ఇంతకుముందు మీకు తెలుసా, మీరు 2017 అన్నారుగా, మేము అప్పటి స్టార్టింగ్ నుండి కూడా మేమేం చేసేవాళ్ళం అంటే ధ్యానం నేర్పించి 40 రోజులు కన్సిస్టెంట్గా వాళ్ళకు ధ్యానం నేర్పించి అన్ని అనుభవాలు విని పుస్తకాలు గైడ్ చేసి పిరమిడ్స్ని పరిచయం చేసి ధ్యాన జగత్ మ్యాగజైన్ ఇచ్చి ఇలా మెయింటైన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయింది. మీరు రోడ్ వేస్తారు సార్, మీరు రోడ్ మీద కార్ వేసుకెళ్తున్నారు, కార్ వేసుకొని వెళ్తున్నారు. వండర్ఫుల్. సో చివరగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ స్పిరిచువల్ జర్నీ గురించి? ప్రతి ఒక్కళ్ళు జీవిత సత్యాన్ని, మనం ఎందుకు వచ్చాం, జన్మ సార్థకత గురించి సత్యాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైనా మన జీవితం యొక్క సార్థకతను తెలుసుకోవాలన్నా సరే, మనం ఎందుకు వచ్చామని తెలుసుకోవాలన్నా సరే, భగవంతుడిని మీరు నిజంగా అంటే ఒక ఎనర్జీ, భగవంతుడు అన్నది ఒక మూల శక్తి, ఒకటే ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం కలవాలి అంటే, మనలో ఉన్న పరమాత్మని తెలుసుకోవాలంటే ధ్యానం చెయ్యాలి. అది కూడా సరైన ధ్యానం చేయాలి. అది కూడా పత్రిసారి చెప్పిన ఆనాపానసతి మాత్రం చేయండి, సరిపోతుంది, జీవితం ధన్యం అవుతుంది. నా జీవితం ధన్యమైంది, అలాగే అందరి జీవితాలు ధన్యం అవ్వాలని చెప్పేసి మన గురువు గారికి నమస్కారం చెప్పుకుంటూ మీకు కూడా నమస్కారం చేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గణేష్ గారు, అద్భుతమైన విషయాలు అందించినారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈనాటి స్పిరిచువల్ జర్నీ విత్ గణేష్ గారు. విన్నాం కదండి, పత్రిజీని నేను ఫిజికల్గా కలవలేదు, వారి ఫోటో తీసుకోలేదు, వాళ్ళు ఉన్న కాలంలో నేను జాయిన్ అయినప్పుడు కూడా పత్రిజీ ఉన్నారు, నేను కలవలేకపోయాను అన్న అందరి భావనకి వారు అద్భుతమైన అనుభవ జ్ఞానం ఇచ్చేశారు. పత్రిజీ ఫిజికల్ కాదు, అప్పుడు ఇప్పుడు ఒక ఆత్మస్థాయిలో పరమాత్మ స్థితిలో ఉన్నారు, మనతో ఉన్నారు, నడిపిస్తున్నారు. మనం సాధన చేస్తూ ఉంటే ప్రతి అడుగులో మనకు సహాయ సహకారాలు అందుతున్నాయి అనేది వారి అనుభవం విన్నాం కదా మిత్రులారా.
ఇంకొక అద్భుతమైన విషయం, ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ వారు బిజినెస్ని అద్భుతంగా చేస్తున్నారు. అంటే మధ్య మార్గంలో జీవించడం పత్రిజీ అందించిన ఒక అల్టిమేట్ విషయం. అది ఆచరిస్తూ ఎంతోమందికి ప్రచారం చేస్తూ ఎంతోమందికి జ్ఞానం అందిస్తున్న గణేష్ గారి అనుభవ జ్ఞానం మనందరికీ జ్ఞానోదయం అని అనుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.